భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఇదే నేపథ్యంలో కేంద్ర మంత్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కూడా అతనితో పాటు ఈరోజు సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి స్థానిక ఎంపీ అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత పరిశీలన జరిగింది, అసలు మీరు ఇక్కడ పరిశీలించింది ఏంటి, ఇక్కడ ఎంతవరకు పనులు కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకున్నాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంకల్పం 26 మేకి కంప్లీట్ అవ్వాలని సంకల్పించారు. దాని ప్రకారంగా ప్రతి మంత్ ఎంపీ అండ్ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా విజిట్ చేయమన్నారు. అందుకు ఇది 2వ మంత్, ఇది ఫస్ట్ మంత్ చేసిన 2వ మంత్ కూడా చేస్తున్నాం. ప్రతి మంత్ కూడా ఫస్ట్ వీక్ బిఫోర్ అంటే 5-6 తారీఖుల్లో ఇక్కడ విజిట్ ఉంటుంది. గ్రోత్ ఎందుకంటే ఉత్తరాంధ్రకి అభివృద్ధికి మనకు సూచిక లాంటిది ఇది భోగాపురం ఎయిర్పోర్ట్. ఆ రోజు అశోక్ గజపతి గారు కేంద్ర మంత్రికి ఉండగా ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కనుక ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఈ డిపార్ట్మెంటే కనుక వారు కూడా పర్యవేక్షణలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇదైతే మరొక 1 ఇయర్కి ఒక కొలిక్కి వస్తుంది. ప్రతి మంత్ కూడా గ్రోత్ పెరుగుతుంది కనుక ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడానికి మరొక ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటాం. అంటే ప్రధాని కూడా చెప్తున్నారు సార్, ఆల్రెడీ ఇప్పుడు కూడా మంత్రి గారు ఒకటే చెప్పారు. అయితే ఈ యొక్క లోకల్గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఆ వాటర్ ప్రాబ్లం చెప్తున్న పరిస్థితి, శాశ్వతంగా వాటర్ ప్రాబ్లం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటర్ కానీ లేకపోతే 4 lanes సంబంధించిన నేషనల్ హైవేస్ కనెక్టివిటీ రోడ్స్ కానీ ఈ 2 కూడా అవసరం. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతున్నారు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు, ఇటు R&B అధికారులతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక కులిక్కి వచ్చి ఖచ్చితంగా ఇన్ టైంకి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, రానున్న రోజుల్లో ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఖచ్చితంగా 1 ఇయర్లో అయితే పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో ఇదైతే మాత్రం రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రకి అయితే మాత్రం అభివృద్ధి చేయంగానైతే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని మనతో పాటు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, భోగాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.